నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం భైరుట్లి గ్రామంలోని ఫారెస్ట్ క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు పట్టాభి మరియు సుభాష్ మాట్లాడుతూ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పులులు మరియు వాటి ఆవాసాల పరిరక్షణకై అవగాహన కలిగి ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నిరంతర కృషి మరియు ప్రయత్నముల కారణంగా గత 2 దశాబ్దాల కాలంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ పులులను సంరక్షించుకునే బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఆశయాన్ని కానీ మీరందరికీ తెలుగు మంచిగా అర్థమవుతోంది కదా. అలా ఎస్పెషల్లీ వెలుగుడు టీచర్ అండ్ స్టూడెంట్స్ నేను చెప్పాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా ఇన్ని పుల్లుంటే కూడా మళ్ళీ ఇంకా రక్షిస్తూ ఉంటారు వాళ్ళు. మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పండి. టైగర్ నెక్స్ట్ లయన్ ఓకే. డియర్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే డియర్ లో స్పాటెడ్ డియర్ ఉంది, సాంబార్ డియర్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే స్పాటెడ్ డియర్, డియర్, స్పాట్ డియర్, నెక్స్ట్ చీతా మన ఇండియాలో చీతా లేదు. అన్ని చంపేసి క్లియర్ చేసినాం మనమే. ఇప్పుడు అందుకే ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చినారు, తెలుసు కదా, మాస్టర్ తీసుకొని వచ్చినారు మన ప్రైమ్ మినిస్టర్ సార్. ఫాక్స్ చెప్పినారా? ఓకే గుడ్. నెక్స్ట్ వుల్ఫ్ చెప్పినారు. నెక్స్ట్ ఓకే పీకాక్, జకాల్, సూపర్. ఓకే నెక్స్ట్ సరే ఓకే ఒక 2-3 minutes. నెక్స్ట్ మన హాస్పిటల్ రెస్క్యూ టీమ్ ఇప్పుడు కనిపించలేం కదా, ఒక వీడియో చూసినారు కదా మీరు అన్ని మన టీం ఉంది. ఓకే నెక్స్ట్ మీరు చూసిన ఊరి లోపల ఒక ఇంటి వెనకల జింక అలాగే వచ్చినప్పుడు ఏమి చేయాలన్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయాలి, మేము వచ్చి తీసుకొని వెళ్ళిపోతాము, ట్రీట్మెంట్ చేసి సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ క్లియర్ గా ఇప్పుడు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ సంరక్షించే దాంట్లో భాగంగా ఆత్మకూరు అయితేమి, తర్వాత బయలులోటి రేంజెస్, వెలుగోడు రేంజెస్, శ్రీశైలం రేంజెస్ లో ముఖ్యంగా వీళ్ళు చెంచులు ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ చెంచుల వల్ల మాకు అటవీ శాఖ వారికి ఇతోధికంగా తోడ్పడుతూ ఉన్నారు. తర్వాత చెంచులని కూడా ఎలాంటివి కూడా అడవి జంతువులు వాటిని ఏమీ అనుకుంటా, వారు కూడా వాటిని ఏమీ చేయకుండా, వారి మీద కూడా ఎలాంటి దాడులు కూడా జరగకుండా ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. కాబట్టి వాటి యొక్క ఈ టైగర్స్ కి మనం వాటికి వాటర్ అయితేమి, ఫుడ్ అయితేమి, తర్వాత అవి యొక్క ఆవాసాలని డిస్టర్బ్ చేయకుండా వాటికి అదే విధంగా వాటికి ఫుడ్ లో ఎలాంటి లోపాలు లేకుండా, తర్వాత మేము కొత్తగా ఈ తడవ NSTR లో మనం నాగార్జున సాగర్ నుంచి ఎక్కడ బయట నుంచి కొన్ని ఈ జింకలు, తర్వాత సాంబార్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా లోపల వదలడం జరుగుతూ ఉంది. అదే విధంగా గారు ఇంట్రడ్యూస్ జరుగుతూ ఉంది. తర్వాత రకరకాలైనటువంటి పనులు NSTR లో కొత్తగా చేపట్టడం అయింది. కాబట్టి వీటి యొక్క ఉద్దేశంలో మనం పులులు కూడా మనకు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. 2010 నుంచి ఇప్పుడు 24 వరకు చూసుకుంటే వాటి యొక్క పాపులేషన్ పెరుగుతూ వస్తూ ఉంది. వాటిని అదే విధంగా మేము వాటి యొక్క ID నెంబర్స్ అయితేమి, వాటిని ట్రాప్ కెమెరాలలో మేము వాటిని పర్యవేక్షించడం, తర్వాత అవి ఏదన్నా వాటి యొక్క జబ్బులు కానీ వాటి 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ NSTRలోని భాగమైన ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖ తరఫున బయలుటి ఎకో టూరిజం ముందు ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం
కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఇక్కడికి ఈ చుట్టుపక్కల మా డివిజన్ పరిధిలోని టీచర్సు, పిల్లలు వీళ్ళందరూ వచ్చారు. గత వారం రోజులుగా వాళ్లకు మేము ఈ పెద్ద పులుల సంరక్షణ మరియు అటవీ సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు, వివిధ పోటీలు పెడుతున్నాము. వాళ్ళలో గెలుపొందిన పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ పెద్ద పులులు ఎందుకు సంరక్షించాలంటే అడవి సమృద్ధిగా ఉంటేనే పెద్ద పులి ఉంటుంది. పెద్ద పులి ఉండే చోట అడవి సమృద్ధిగా ఉంటుంది, వర్షాలు ఎక్కువగా పడతాయి. కాబట్టి ఈ పెద్ద పులిని సంరక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పెద్ద పులుల సంరక్షణ చర్యలు బాగా తీసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ పులుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఈ టైగర్స్ యొక్క సంరక్షణలో మేము మా అటవీ ప్రాంతం లోపలి భాగాల్లో ఇంటీరియర్ ఫారెస్ట్లో బేస్ క్యాంపులు లేక యాంటీ పోచింగ్